This video is brought to you by AKSIAS. గుడ్ ఈవినింగ్ సార్. ఇందులో అందరూ తెలంగాణ స్టూడెంట్సేనా? ఓకే, ముందుగా మీ అందరికీ ఆల్ ద బెస్ట్. సో ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనే విషయాన్ని పక్కన పెడితే స్టార్ట్ అవడం అయితే పక్క. భీమలా నాయక్ భాషలో చెప్పాలంటే రావడం లేట్ ఏమో కానీ రావడం మాత్రం పక్క. కాకపోతే దానికి తగ్గట్టుగా మనం కూడా బీ ప్రిపేర్డ్గా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం మనల్ని వదిలేసింది, మనం పుస్తకాలు వదిలేసాం. సో కాబట్టి మనం ముందు మనల్ని సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలామందికి ఈ మధ్య కాలంలో గత నవంబర్ డిసెంబర్ నుంచి స్టూడెంట్స్తో చాలా ఎక్కువగా మాట్లాడుతుంటే ఒకటే మేము మాట చెప్తున్నాం, ముందు మీరు ఫిక్స్డ్గా 3-4 అవర్స్ కూర్చోవడానికి ముందు మిమ్మల్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీ మైండ్ మీరు ప్రిపేర్ చేసుకోండి. అది క్లాస్లో కావచ్చు, ప్రిపరేషన్కి కావచ్చు, దేనికైనా సరే. సో దానికి తగ్గట్టుగా ముందు ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏ పరీక్షకి చదవాలి. సో గతం పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. సో ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి గైడ్లైన్స్ మనం కనుక చూస్తున్నట్టయితే ఒక లార్జ్ నెంబర్ అయితే డిఫరెంట్ నోటిఫికేషన్స్ అయితే ఇష్యూ చేసే ఛాన్స్ ఉంది. సో ఏదో ఒక ఆపర్చునిటీ మనం అందిపుచ్చుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వాలకు బ్యాడ్ డేస్ వస్తే మనకు గుడ్ డేస్ వస్తాయి, వాళ్ళకి ఎప్పుడు బ్యాడ్ డేస్ రావు కదా. సో కాబట్టి ఇన్నాళ్ళకి వాళ్ళు ఏదో మొత్తానికి ఈ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి. సో మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ తీసుకున్నట్టయితే గ్రూప్ 2 సిలబస్ అనేది అన్నిటికీ ప్రామాణికం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ వరకు అదే ప్రామాణికం. సో మనం దేనికి ప్రిపేర్ అయినా సరే, ఏ ఎగ్జామ్ తీసుకున్నా గ్రూప్ 2 సిలబస్లోనే 50 to 60% ఏమైనా ఉంటుంది. ఎడిషనల్గా ఎక్కువ తక్కువ ఉంటుంది తప్ప వెయిటేజ్లో డిఫరెన్స్ ఉంటాయి తప్ప మ్యాక్సిమం అంతా కూడా అందులో మనకు ఉంటుంది. అలాగే తెలంగాణ స్టేట్లో ఏ ఎగ్జామ్ మనం రాసినా సరే మనకు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిన సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. అదేంటని చెప్పేసి అంటే తెలంగాణ చరిత్ర, అలాగే తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ సంస్కృతి. సో ఈ 3 అంశాలు లేకుండా మనం తెలంగాణ స్టేట్లో క్వశ్చన్ పేపర్ని ఇమాజిన్ చేయడానికి లేదు. సో ఖచ్చితంగా ఇవి కంపల్సరీగా మనకి రావాల్సినటువంటి సబ్జెక్ట్స్. మీరు 1 ఇంకా సిలబస్ రాలేదు మనకి ఇంకా, ఎందుకంటే గతంలో స్టేట్ గవర్నమెంట్ 2015లో ఇచ్చిన సిలబస్ ఇప్పుడు పనికిరాదు. అప్పుడు ఒకటే పేపర్ ప్రిలిమ్స్తో మనకి పాత ప్యాటర్న్ ప్రకారం ఇచ్చారు. ఇప్పుడు రివైజ్డ్ ప్యాటర్న్ ప్రకారం ఇంకా మనకు రాలే. సో అది పక్కన పెడితే కొత్త సిలబస్ వస్తుంది. రిమైనింగ్ అన్నీ ఆల్రెడీ మన దగ్గర సిలబస్ ఉన్నాయి. గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ మిగతా. సో ఏ ఎగ్జామినేషన్లో తీసుకున్నా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం ఫేస్ చేయాల్సిందే. సో మీరు ఊహించేటువంటి, మీరు లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఉద్యోగాలు పర్టికులర్గా నాకు తెలిసినంతవరకు గ్రూప్ 2. సో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మనకు ఆపర్చునిటీ ఇస్తుంది కాబట్టి గ్రూప్ 3, ఈ రెండే మీరు ఆపర్చునిటీ. తెలంగాణలో ఎందుకంటే గ్రూప్ 3 పోస్ట్ చాలా ది బెస్ట్ పోస్ట్. గ్రూప్ 3 అంటే కొత్తగా వచ్చిన ఉద్యోగం ఏం కాదు. గ్రూప్ 2లో గతంలో ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దాన్ని సెపరేట్ చేసి గ్రూప్ 3గా సృష్టించారు అంతే. ఏపీలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది, ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం ఆ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్ని సెపరేట్ చేసి ఒక ప్రత్యేక క్యాడర్గా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అదే ఈరోజు గ్రూప్ 3 పోస్ట్. సో మీకు గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా సరే వీటి యొక్క ఏరియా అనేది, వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో పర్టికులర్గా మనం గ్రూప్ 2 పేపర్ కనుక తీసుకున్నాం అనుకోండి, సుమారుగా మనకి గ్రూప్ 2 పేపరు 4 పేపర్స్, రిటన్ టెస్ట్ వరకు 600 మార్క్స్. సో ఈ 600 మార్క్స్లో మనం ఈ తెలంగాణ పార్ట్ వరకు మనకు తీసుకున్నట్టయితే ఎంత వెయిటేజ్ మనకు వస్తుంది అనే విషయం తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం రాసుకున్నటువంటి
ఈ 3 అంశాలు కూడా మనకి 3 పేపర్స్లో వస్తాయి. సో 3 పేపర్స్లో వస్తాయి. ఇవన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉండుండొచ్చు. జస్ట్ కాకపోతే ఒకసారి ఓరియంటేషన్ రన్ చేసి మనం కాన్సెప్ట్లోకి వెళ్దామని ఒకసారి మీకు రివైజ్ చేస్తున్నా. సో 3 పేపర్స్లో ఉంటాయి. ఇందులో పేపర్ 1లో మనకి కల్చర్ పార్ట్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. పేపర్ 1లో మనకి కల్చర్ పార్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. లాస్ట్ టైం మీరు గ్రూప్ 2 పేపర్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చనే కొత్త వంతెన అనే గ్రంథము అనే పుస్తకం ఎవరు రచించారనే క్వశ్చన్తో స్టార్ట్ అయింది మొత్తం. అలాగే తెలంగాణ వంటకాలు సకినాల మీద, అదేవిధంగా ఈ రచయితల మీద, దేవాలయాలు, ఇవి ఇంకా మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా దాని నుంచి మనకి ఎక్కువ వస్తాయి. సో తెలంగాణ కల్చర్ పార్ట్ నుంచి పేపర్ 1లో మనకి ఇంతవరకు ఒకటే ఎగ్జామ్ జరిగింది కాబట్టి వెయిటేజ్ దాని నుంచే మనం తీసుకుంటాం. సో లాస్ట్ టైం పేపర్ ప్రకారం మనం తీసుకుంటే ఈ తెలంగాణ సంస్కృతి నుంచి 17 క్వశ్చన్స్ వచ్చాయి. 150కి 17 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ సంస్కృతి అనే దాంట్లో ఏ టాపిక్స్ వస్తాయి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సో పేపర్ 1 అనేది ఈ సంస్కృతి అనేది ఎక్కడ వస్తుందండి? పేపర్ 1లో వస్తుంది. ఈ పేపర్ 1లో దీని నుంచి 17 మార్క్స్ వచ్చాయి. మరి నెక్స్ట్ వచ్చేటప్పటికి పేపర్ 2. ఈ పేపర్ 2లో మనకి తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర. ఈ తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర ఇదంతా కూడా ఈ ఏరియా, తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర. సో ఇదంతా కూడా ఈ ఏరియా. ఇందులోంచి మనకు సుమారుగా 23 క్వశ్చన్స్ వచ్చాయి లాస్ట్ టైం. పేపర్ 2లో మనకి సెక్షన్ 1 భారతదేశ అండ్ తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, అది ఫస్ట్ సెక్షన్ పేపర్ 2లో. యాక్చువల్గా 50 మార్కులను ఇచ్చాడు కానీ వాడు సుమారుగా 69 మార్కులు ఆ పార్టీ ఇచ్చాడు. లాస్ట్ టైం జరిగిన అనాలిసిస్ మనం తీసుకున్నట్టయితే సొసైటీకి 50 మార్క్స్ ఇవ్వలే. సొసైటీ పార్ట్ నుంచి కేవలం 14 క్వశ్చన్లు మాత్రమే ఇచ్చాడు. రిమైనింగ్ 136 కూడా పాలిటీ అండ్ హిస్టరీ నుంచే కవర్ చేశాడు. సో అందులో తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ని, తెలంగాణ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ నుంచి 23 క్వశ్చన్స్ వచ్చాయి. రిమైనింగ్ మనకి యాన్షియంట్, మిడివల్, ఇండియన్ హిస్టరీ. అయితే వాడు అక్కడ యాన్షియంట్, మిడివల్ అన్నాడు కానీ మోడర్న్ కూడా కొన్ని యాడ్ చేశాడు. సో ఏది ఏమైనా ఇక్కడ పార్ట్ మనకు వచ్చేదంతా కూడా హిస్టరీకి సంబంధించి తెలంగాణ చరిత్రకు సంబంధించిన అంశాలన్నీ వచ్చాయి. సో ఇక్కడ 23 మార్కులు. సో నెక్స్ట్ వన్ మనకి ఈ అంశాలు ఎక్కడ మళ్ళీ ప్రత్యక్షం అవుతాయని చెప్పేసి అంటే పేపర్ 4. సో పేపర్ 4 ఎక్స్క్లూజివ్గా తెలంగాణ ఉద్యమ చరిత్ర 150 మార్కులు. ఎక్స్క్లూజివ్గా తెలంగాణ ఉద్యమ చరిత్ర 150 మార్క్స్. సో ఇప్పుడు మనం ఈరోజు ఏవైతే మనం చర్చించాలి, అందులో ఉండే అంశాలు ఏంటని తెలుసుకోవాలి, వాటికి ఎలా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలి అని మనం అనుకుంటున్నామో వాటికి సంబంధించి ఉన్న టోటల్ వెయిటేజ్ ఎంత అంటే 190 మార్కులు. మన టోటల్ ఎగ్జామినేషన్ ఎంతండి? 600. ఆ 600లో 190 మార్క్స్ ఇదే. దీనికి మనం ఇండియన్ హిస్టరీ అంశాలు కనుక యాడ్ చేసుకున్నాం అనుకోండి, సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి 25 మార్కులు పేపర్ 2లోని, పేపర్ 1లో మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి 22 క్వశ్చన్స్ ఇచ్చాడు లాస్ట్ టైం. అదొక 47 మనం తీసుకున్నట్టయితే ఈ 190 ప్లస్ అది 47 అప్రాక్సిమేట్గా 230 మార్క్స్ మీ జీవితంలో మీ లక్ష్యాన్ని సాధించడంలో ఒకటే సబ్జెక్ట్ మీకు డిసైడింగ్ అవుతుంది. టోటల్ హిస్టరీ పార్ట్. అవుట్ ఆఫ్ 600లో 1/3 ఏరియా దేని నుంచి మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే ఈ హిస్టరీ నుంచే మీరు సాధించవచ్చు. సో టీఎస్ గ్రూప్ 2లో మనకి అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పేసి అంటే ఈ సబ్జెక్ట్కి ఎంత ఫోకస్ ఉండడం. చాలామంది హిస్టరీ అనగానే ఈ రాజుల పేర్లు, సంవత్సరాలు ఇవన్నీ వస్తాయని చెప్పేసి ఒక కొంతవరకు దీన్ని గుర్తుంచుకోవడం కష్టమైన దీంట్లో ఉంటారు. సో మనకి ఎక్కడా కూడా సంవత్సరాలు అడిగేటువంటి అవకాశాలు కొద్దిగా తక్కువ. పర్టికులర్గా మనకి మాత్రం ఉద్యమ చరిత్రలో మాత్రం సంవత్సరాలు వస్తాయి. ఎందుకంటే ఉద్యమ చరిత్ర అంటేనేంటి? కొన్ని సంఘటనల సమాహారం. 1948 నుంచి 2014 జూన్ 2 వరకు జరిగినటువంటి సంఘటనలన్నీ కలిపితే అదే ఉద్యమ చరిత్ర. దీనికి కొన్ని అంశాలని జత చేశారు. నక్సలైట్ ఉద్యమం కానీ, జగిత్యాల, సిరిసిల్ల ఈ రైతాంగ పోరాటాలు కానీ, అలాగే ఆదివాసీల భూముల యొక్క పరాయీకరణ కానీ,
1980 తర్వాత వచ్చినటువంటి అంశాలు, 1990 తర్వాత వచ్చిన అంశాలు, ఇవన్నీ కూడా అందులో భాగంగా మనకి యాడ్ చేయడం జరిగింది. సో సుమారుగా అవుట్ ఆఫ్ 600 230 మార్క్స్ మనకి ఈ హిస్టరీ పార్ట్ నుంచే వస్తున్నాయి. సో కాబట్టి మరి ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఏరియాని మనం ఎంత బాగా స్కోర్ చేస్తే మనం ఈజీగా మన టార్గెట్ని అచీవ్ కావచ్చు. లాస్ట్ టైం క్యాలిక్యులేషన్స్ ప్రకారం మనం తీసుకున్నట్టయితే 460 470 దాటి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అయితే లాస్ట్ టైం 2000 పోస్టులు. సో ఇదే విషయాన్ని మనం గ్రూప్ 3కి తీసుకున్నాం అనుకోండి, అప్రాక్సిమేట్గా గ్రూప్ 3లో తీసుకున్నట్టయితే 125 మార్క్స్ వరకు వస్తుంది. గ్రూప్ 3లో పేపర్ 1 అండ్ పేపర్ 2లో మాత్రమే ఉంటుంది, పేపర్ 3లో ఉండదు. పేపర్ 1లో మోడర్న్ ఇండియా, తెలంగాణ కల్చర్, పేపర్ 2లో మళ్ళా ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ మూమెంట్, ఇదంతా కలిపి పేపర్ 2లోనే వస్తుంది. సో ఇక్కడ మళ్ళా హిస్టరీ పార్ట్ మొత్తం అంతా కలిపి 125 మార్క్స్కి వస్తుంది. సో గ్రూప్ 3 టోటల్ ఎన్ని మార్క్స్కి అండి? 450. సో 450లో ఆల్మోస్ట్ 125 మార్క్స్ మళ్ళీ అక్కడ కూడా ఈ హిస్టరీ అనేది ఒక మేజర్ ఏరియా. సో దీంట్లో మరో అడ్వాంటేజ్ ఏంటని చెప్పేసి అంటే, మనం కాన్సెప్ట్ కనుక బాగా నేర్చుకోగలిగితే, ఏదైతే మనం పాయింట్స్ ఇక్కడ గ్రూప్ 2 పర్పస్లో నోట్స్ రాసుకుంటామో ఆ పాయింట్స్ అన్నీ సీక్వెన్స్గా మనం రాయగలిగితే అదే గ్రూప్ 1 ఎస్సే కూడా అవుతుంది. సో ఏదైనా ఇక్కడ మనం హిస్టరీని తేలిగ్గా నేర్చుకోవాలి, పర్టికులర్గా తెలంగాణ ఉద్యమ చరిత్ర, దీన్ని మనకు బాగా గుర్తుండాలి అని చెప్పేసి అంటే సిలబస్ని పక్కన పెట్టి ఆ సిలబస్ని, అంటే మనకి రీమేక్ సినిమా ఉంటుంది చూసారా, అందులో ఉన్న మెయిన్ పాయింట్ తీసుకొని ఏం చేస్తారని చెప్పేసి అంటే మన నేటివిటీకి అనుగుణంగా మార్చుకుంటాం. అలాగే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సిలబస్ని మనకు అనుకూలంగా ఒక సీక్వెన్స్ మనం ఫామ్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమం ఏర్పరచుకుంటూ నేర్చుకోవడం అనేది చాలా చాలా కీలకమైన అంశం. సో ఇప్పుడు ఇందులో ఒక్కొక్క దాంట్లో ఏ ఏ అంశాలు వస్తాయి, అవి మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అన్న విషయాన్ని 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ మనం చూసినట్టయితే తెలంగాణ ఉద్యమ చరిత్ర జనరల్గా స్టార్ట్ చేస్తారు. సో తెలంగాణ ఉద్యమ చరిత్ర స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆపరేషన్ పోలోతో స్టార్ట్ చేస్తాం. సో ఆపరేషన్ పోలోతో తెలంగాణ ఉద్యమ చరిత్ర మనకి తెలంగాణ ఉద్యమ చరిత్రకి సంబంధించి గ్రూప్ 2కి కానీ గ్రూప్ 3కి కానీ టీఎస్పీఎస్సీ ప్రిస్క్రైబ్ చేసినటువంటి సిలబస్లో 15 యూనిట్స్ ఉన్నాయి. 15 యూనిట్స్ ఉన్నాయి, 3 సెక్షన్స్గా ఇచ్చారు. సో ఏంటా 3 సెక్షన్స్ అని చెప్పేసి అంటే, తెలంగాణ భావన దశ 1948 నుంచి 1970 వరకు, తర్వాత తెలంగాణ సమీకరణ దశ 1970 నుంచి 1990 వరకు, తర్వాత ఉద్యమ దశ 1990 నుంచి 2014 జూన్ 2 వరకు. ఇలా మొత్తం 3 విభాగాలుగా మనకి విభజించడం జరిగింది. సో 1948 నుంచి తెలంగాణ ఉద్యమ చరిత్ర స్టార్ట్ అవుతుంది, బాగానే ఉంది. సో ఆపరేషన్ పోలా అని చెప్పేసి చెప్తున్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి మళ్ళీ 3 సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్లో 5 యూనిట్లుగా డివైడ్ చేశారు. ఇది నేను జస్ట్ బ్రీఫ్గా మీకు చెప్తున్నాను. సిలబస్లో ఉన్న టాపిక్స్ వాళ్ళు ఇచ్చింది ప్రిస్క్రైబ్డ్ సిలబస్. ఫస్ట్ సెక్షన్ తీసుకున్నట్లయితే మొదట్లో తెలంగాణ యొక్క భౌగోళిక నేపథ్యం, తెలంగాణకు సంబంధించిన సాంస్కృతిక అంశాలు, కొన్ని అంశాలు ఇచ్చిన తర్వాత నిజాం సబ్జెక్ట్స్ లీగు, దాని తర్వాత మళ్ళా ఆపరేషన్ పోలో, ఆపరేషన్ పోలో తర్వాత ఇక్కడ సైనిక పాలన, తర్వాత ఎంకే వెల్లోడి నేతృత్వంలోని పౌర పాలన, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఈ మధ్యకాలంలో ముల్కీ నిబంధనలు అనేవి ఏ విధంగా ఉల్లంఘించబడ్డాయని చెప్పేసి ఇచ్చారు. సో మనం నేరుగా అక్కడి నుంచే చదవడం స్టార్ట్ చేసాం అనుకోండి, వాడు సిలబస్లో ఇచ్చింది ఏంటంటే 1935 నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అని ఇచ్చాడు. నిజాం సబ్జెక్ట్స్ లీగ్ అనేది దేనికి సంబంధించింది? ముల్కీ నిబంధనలకు సంబంధించింది. సో ఒక ప్రశ్న అడుగుతాను జస్ట్ మీకు సింపుల్గా, ముల్కీ నిబంధనల సమస్య వీరి కాలంలో ప్రారంభమయ్యింది. ముల్కీ నిబంధనల సమస్య వీరి కాలంలో ప్రారంభమైంది. ఆప్షన్ నెంబర్ 1 ఢిల్లీ సుల్తాన్లు, ఆప్షన్ నెంబర్ 2 బహమనీ సుల్తాన్లు,
ఆప్షన్ నెంబర్ 3 కుతుబ్ షాహీలు, ఆప్షన్ నెంబర్ 4 అసఫ్ జాహీలు. సో చూడండి, ముల్కీ నిబంధనల సమస్య, లేదా ఇలా అడగొచ్చు, ముల్కీ సమస్య యొక్క మూలాలు వీరి కాలంలో ప్రారంభమయ్యాయి. వెరీ గుడ్, బహమనీ సుల్తాన్స్. సో అది మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి దాని మీద విశ్లేషణ చేయగలిగితేనే మీరు ఆన్సర్ ఐటమ్ చేయగలుగుతారు. మనందరికీ తెలిసిన ముల్కీ సమస్య అంటే జనరల్గా మనం ఏమనుకుంటాం, అసఫ్ జాహీల కాలంలో దీనికోసం డిస్కషన్ వచ్చింది ముల్కీ అనే పేరుతో. బహమనీ సుల్తాన్ల కాలంలో ఎక్కడా ముల్కీ అనే పేరు లేదు, దక్కని అనే పేరుంది. బహమనీ సుల్తాన్ల కాలంలో ఇక్కడికి వచ్చి ఈ దక్కన్ ప్రాంతంలో స్థిరపడినటువంటి కాకతీయులు ఓడించడం కోసం వచ్చిన ఢిల్లీ సుల్తాన్లు సైన్యాలు తిరిగి కొంతమంది వెనక్కి వెళ్ళేటప్పుడు కొంతమంది వెళ్ళలేదు, ఈ దక్కన్ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఎవరైతే ఈ దక్కన్ ప్రాంతంలో స్థిరపడ్డారో వాళ్ళని ఏమని చెప్తున్నాం మనం, దక్కనీయులు అంటున్నాం. ఆ తర్వాత ఆ దక్కనీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే గుల్బర్గా రాజధానిగా 1347లో బహమనీ సామ్రాజ్యం అనేది ఏర్పడింది. ఆ సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత పర్షియా నుంచి ఇక్కడికి వ్యాపారం కోసం కొంతమంది వచ్చారు. వాళ్ళని ఏమనేవారు, అఫాకీలు అనేవారు. ఇక్కడున్న వాళ్ళని ఏమనేవారు, దక్కనీయులు అనేవారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని ఏమన్నారు, అఫాకీలు అని చెప్పేసి చెప్పారు. ఈ దక్కనీయులకి అఫాకీలకి మధ్య వారు స్టార్ట్ అయింది. దానికి కారణం ఏంటని చెప్పేసి అంటే, వ్యాపారం కోసం వచ్చారు కాబట్టి వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచి, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి, వాళ్ళని మంచి ఉన్నత స్థితికి వాళ్ళకి బహమనీలు అవకాశం కల్పించారు. మీకు బహమనీ సామ్రాజ్యంలో మహమ్మద్ గవాన్, బహమనీల యొక్క ప్రధానమంత్రుల్లో బహమనీ సామ్రాజ్యాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లినవాడు మహమ్మద్ గవాన్. ఆయన ఒక ప్రధానమంత్రి, వ్యాపారస్తుడిగా వచ్చాడు, వాళ్ళ దగ్గర వజీర్గా పనిచేశాడు, లాస్ట్కి దివానుగా బహమనీ సామ్రాజ్యాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళాడు. అంటే ఆ స్థాయికి వాళ్ళు వెళ్ళారు. కానీ స్థానికంగా ఉన్న దక్కనీయులు మాత్రం వాళ్ళు చిన్న ఉద్యోగాల్లోనే ఉన్నారు. సో ఇలా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా అంతస్తులు అనేవి డిఫరెన్స్ వచ్చాయి. అలాగే వీటికి తోడు మత విద్వేషాలు కూడా తోడయ్యాయి. ఎలాగా, ఈ దక్కనీలందరూ కూడా షియా మతస్థులు, సున్నీ మతస్థులు. అక్కడి నుంచి వచ్చిన అఫాకీలేమో ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళేమో షియా మతస్థులు. ఈ రెండు పరంగా అంశాల పరంగా ఉన్న వైరుధ్యం వల్ల అక్కడ వార్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో బహమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నం కావడానికి గల కారణమే ఈ దక్కనీలు అఫాకీలు అనేటువంటి సమస్య. సో అక్కడెక్కడ ముల్కీ అనే పేరు లేదు, కానీ దాని మూలాలు మాత్రం ఎక్కడ ఉన్నాయి, బహమనీల కాలంలో ఉన్నాయి. తరువాత కుతుబ్ షాహీలు మాత్రం ఆ సమస్య రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఎందువలన, ఏ స్థానికేతర సమస్య వల్ల ఎంత పెద్ద బహమనీ సామ్రాజ్యం కూలిపోయిందో ఆ సమస్య ఇక్కడ రాకుండా వాళ్ళు తెలుగు భాషకి, తెలుగు పండితులకు, తెలుగు కవులకు, తెలుగు ప్రజలకు గౌరవాన్ని ఇస్తూ వారు అద్భుతంగా పరిపాలించారు కుతుబ్ షాహీలు. అందువల్ల కుతుబ్ షాహీల కాలంలో ఎక్కడ ఈ సమస్య రాలే. మరలా ఎక్కడొచ్చింది, అసఫ్ జాహీల కాలంలో వచ్చింది. సో అసఫ్ జాహీల కాలంలో ఎందుకు వచ్చింది అంటే, మీర్ తురబ్ బాలీ ఖాన్, అతన్నే మనం ఏమని చెప్తాం, సాలార్ జంగ్. ఈ సాలార్ జంగ్ 1 అనేవాడు పరిపాలనాపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టడంతో వాటిని అమలు చేయడానికి సమర్థులైనటువంటి అధికారులు ఇక్కడ లేకపోవడం వల్ల, అధికారులు ఎందుకు లేరు, అధికారులుగా ఉండాలి అంటే విద్యావంతులు అవ్వాలి, విద్యావంతులు కావాలి అంటే విద్యను అభ్యసించడానికి అవకాశాలు ఉండాలి, ఇక్కడ లేవు. దానికోసం అయినా బయట నుంచి అలీగఢ్ యూనివర్సిటీలోంచి విద్యావంతులైన యువకుల్ని ఇక్కడికి తాను ప్రవేశపెట్టిన పరిపాలనా సంస్కరణల్ని అమలు చేయడం కోసం ఇక్కడ తీసుకొచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంతకాలం ఇక్కడ పనిచేసి ఇక్కడున్న వాళ్ళకి శిక్షణ ఇచ్చి వెళ్ళిపోతారు అనుకున్నాడు. కానీ అది కాస్త ఏమైంది, వాళ్ళ తరాలు ఇక్కడే పాతుకుపోవడం మొదలుపెట్టారు. క్రమంగా ముల్కీ సమస్య అనేది తీవ్రతరమైంది. సో మనం డైరెక్ట్గా 1948 ఆపరేషన్ పోలో అని స్టార్ట్ చేస్తాం. సో ఆపరేషన్ పోలో తర్వాత 1952 ముల్కీ ఉద్యమం అంటాం. దాని మూలాలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయని చెప్పేసి అంటే, సమస్య ఎక్కడ ఉంది, బహమనీల కాలంలో. సో అది ఎక్కడి నుంచి మళ్ళీ వెలుగులోకి రావడం జరిగింది, అసఫ్ జాహీలు.
సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసఫ్ జాహీల చరిత్రని ఖచ్చితంగా పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకు అని చెప్పేసి అంటే ఆపరేషన్ పోలో జరగడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అంటే రజాకార్ల దురాగతాలు అంటాం. ఈ రజాకార్లు ఎవరో తెలియాలి కదా మనకి. ఈ రజాకార్లు ఎవరో తెలియాలంటే మళ్ళీ వీళ్ళ గురించి తెలియాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? అసఫ్ జాహీలకి వెళ్ళాలి. సో అసఫ్ జాహీల కాలంలో ఏర్పడినటువంటి ఎంఐఎం అది క్రమక్రమంగా ఏ ఉద్దేశంతో ఏర్పడింది, అది క్రమంగా దాని లక్ష్యాన్ని ఎలా మార్చుకుంది, ఎవరి కాలంలో అది లక్ష్యాన్ని మార్పులు చెందాయి, అది రజాకార్లు ఏ విధంగా వచ్చారు, వాళ్ళ యొక్క దురాగతాలు ఎలా జరిగాయి, ఇవన్నీ కూడా మళ్ళీ మనకి ఎందులో వస్తాయని చెప్పేసి అంటే అసఫ్ జాహీల్లో వస్తాయి. సో మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర సో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రిస్క్రైబ్డ్ సిలబస్లో యూనిట్ 1లో మనకి ఎక్కడ వరకు ఉందని చెప్పేసి అంటే ఆపరేషన్ పోలో దగ్గర నుంచి మనం ప్రారంభించినట్టయితే 1952 వరకు మనకు ఉంది. అలాగే దాని తర్వాత పరంగా మనం తీసుకున్నాం అనుకోండి, స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏ విధంగా ఏర్పడింది బూర్గుల రామకృష్ణ నేతృత్వంలో. తర్వాత ముల్కీ ఉద్యమం 1952 ఎలా జరిగింది, ఆ తర్వాత 1953లో ఎస్ఆర్సి ఎలా ఏర్పాటు చేశారు, అది ఏర్పాటు కావడం గల కారణాలు ఏంటి, ఎస్ఆర్సి కమిటీ యొక్క రికమెండేషన్స్ ఏంటి, ఇది సెకండ్ యూనిట్. మరి థర్డ్ యూనిట్కి వచ్చేటప్పటికి ఆంధ్ర ఏర్పడింది, హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. ఈ రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్ అనేది ఏ విధంగా ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంలో అత్యంత కీలకమైన అంశమైనటువంటి పెద్ద మనుషుల ఒప్పందం, అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు, తరువాత పెద్ద మనుషుల ఒప్పందంలో కీలకమైన అంశమైనటువంటి తెలంగాణ ప్రాంతీయ కమిటీ టిఆర్సి అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని యొక్క విధులు ఏంటి, సో దానికి ఏ విధంగా అధికారాలు కట్టబెట్టారు, ఎలా దాని అధికారాలు లాక్కున్నారు, ఇవన్నీ కూడా. ఆ తర్వాత 1956 నుంచి 69 మధ్య ఈ పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలని ఏ విధంగా ఉల్లంఘించారు. సో ఈ రెండు ప్రాంతాలు కలిపేటప్పుడు ఒప్పందంలో ఉల్లంఘన మనకి లాస్ట్ టైం జరిగిన చాలా ఎగ్జామ్ జరిగాయి. ఒక ప్రశ్న ఇచ్చాడు, పెద్ద మనుషుల ఒప్పందములోని ఉల్లంఘన ఈ రోజున ప్రారంభమయ్యింది. మీరు ఎవరైనా ప్రిపరేషన్లో ఉన్న క్యాండిడేట్స్కి ఒక మంచి క్వశ్చన్ ఇది. సార్ నేను 4 ఇచ్చినంత వరకు ఆగాలి మీరు, ఎందుకంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి మీ పేరు ఏంటి అడిగి 4 ఇచ్చిందాక ఆగాలి. ఆగస్టు 10, 1956, ఆగస్టు 31, 1956, అక్టోబర్ 1, 1956, నవంబర్ 1, 1956. పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన ఎప్పుడు ప్రారంభమైంది? నవంబర్ 1. సో మీ ఆలోచనలో ఎలా నవంబర్ 1 చెప్పండి. డిప్యూటీ సీఎం ఇవ్వలేదు, వెరీ గుడ్, మీరు చెప్పిన దాని ప్రకారం కాదు. కానీ దానికంటే ముందే ఆగస్టు 31నే అది జరిగిపోయింది. ఎక్కడ? పేరు విషయంలో. 1956 ఆగస్టు 10వ తారీఖున నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ఫర్ ప్రపోజ్డ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ ఏరియా అనే పేరుతో పెద్ద మనుషుల ఒప్పందాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టేటప్పుడు ఏర్పడబోయే కొత్త రాష్ట్రం యొక్క పేరు ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి పెట్టారు. అది 1956 ఆగస్టు 31వ తారీఖున పార్లమెంటు ఆమోదం పొందే రోజుకి ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. మరి నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ఫర్ ప్రపోజ్డ్ తెలంగాణ ఏరియా అంటే అది పెద్ద మనుషుల ఒప్పందమే కదా. అది ఎప్పుడు ఉల్లంఘన, మొట్టమొదటి ఉల్లంఘన అక్కడే జరిగిపోయింది. సో అది మనం చాలా వరకు, ఎందుకంటే అనలిటిక్గా మనం వెళ్ళడం, కాన్సెప్చువల్గా వెళ్తే కొంత విస్తృతంగా మనం నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా మనకి 1956 నుంచి 69 మధ్య జరిగినటువంటి ఉల్లంఘనలు ఇవన్నీ కూడా దేనికి దారితీశాయి? 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి దారితీశాయి. సో 4వ చాప్టర్ 5వ చాప్టర్ కంప్లీట్గా అదే అంశాలు. సో ఇది టోటల్గా మనకి సెక్షన్ 1 తెలంగాణ భావన దశ. This video is brought to you by AKSIAS.